వెల్కమ్ టు ఎల్వి క్రియేషన్స్. ఎల్వి క్రియేషన్స్లో ఈరోజు నా స్టైల్లో దోశని ఎలా తయారు చేశానో చూడండి. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఇక్కడ కనిపిస్తుంది కదండి కప్పు, ఆ కప్పులో 1 కప్పు వరకు మినపప్పుని తీసుకున్నాను. అలాగే 2.5 కప్పుల్ని మామూలుగా మనకు రేషన్ షాప్లో ఇస్తారు కదా రైస్, ఆ రైస్ని యూజ్ చేస్తున్నాను. 1 కప్పు మినపప్పుకి 2.5 కప్పుల రైస్ని యాడ్ చేయాలి. అలాగే 2 టీ స్పూన్ కందిపప్పుని కూడా యాడ్ చేయాలి. ఇంకా 1/2 టీ స్పూన్ మెంతుల్ని కూడా వేసిన తర్వాత వీటన్నింటిని ఒకసారి వీడియోలో చూపించిన విధంగా కలపాలి. ఇప్పుడు 2 టైమ్స్ నీట్గా వాష్ చేసి ఆ వాటర్ మొత్తం తీసేసి మరొకసారి బౌల్ నిండుగా వాటర్ పోసుకొని 6 అవర్స్ పాటు దీన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అటుకుల్ని తీసుకోవాలి. అటుకుల్ని తీసుకున్న తర్వాత నీట్గా అటుకుల్ని ఒకసారి వాష్ చేయాలి. ఇలా వాష్ చేసిన తర్వాత ఆ వాటర్ మొత్తం వంపేసి మరోసారి వాటర్ పోసుకొని అటుకుల్ని కూడా నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను పిండిని గ్రైండర్లో రుబ్బుతున్నానండి. అదే మీరు మిక్సీలో గనక గ్రైండ్ చేసుకున్నట్లయితే మీరు 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల రైస్ని యూజ్ చేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ గ్రైండర్ కాబట్టి 1 కప్పు మినపప్పుకి 2.5 కప్పుల రైస్ని తీసుకున్నాను. ఎందుకంటే గ్రైండర్లో పిండి అనేది మనకు చాలా స్పంజీగా వస్తుంది కాబట్టి నేను అందుకే 1 కప్పుకి 2.5 కప్పుల రైస్ని యూజ్ చేస్తున్నాను. మీరు అదే మిక్సీలో కనుక పట్టినట్లయితే 1 కప్పుకి 2 కప్పుల రైస్ సరిపోతాయి. ఇంకా మీరు మిక్సీలో పట్టినట్లయితే పప్పుని గ్రైండ్ చేసుకునేటప్పుడు అందులో ఐస్ క్యూబ్స్ కానీ లేదా కూల్ వాటర్తో కానీ పప్పుని గ్రైండ్ చేసినట్లయితే దోశలు క్రిస్పీగా వస్తాయి. ఇలా వాటర్ని యాడ్ చేసుకుంటూ అలాగే ఇంతకుముందు మనం నానబెట్టాం కదా అటుకుల్ని కూడా వేయాలి. అటుకుల్ని కూడా వేసిన తర్వాత మధ్య మధ్యలో ఇలా చేయితో పిండిని తీసుకుంటూ ఆ రాళ్ళ మధ్యలో పిండి పడేలా దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి. వాటర్ని ఒకేసారి యాడ్ చేయకూడదండి, అప్పుడప్పుడు యాడ్ చేయాలి. వాటర్ని మరీ ఎక్కువగా కూడా యాడ్ చేయకూడదు. దోశ మంచి కలర్ రావడానికి నేను రైస్ తీసుకున్నప్పుడు కందిపప్పును కూడా తీసుకున్నాను. అలాగే కందిపప్పు ప్లేస్లో మీరు కావాలంటే పచ్చిశనగపప్పును కూడా యూస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పిండిని ఈ విధంగా రుబ్బుకోవాలి. పిండిని మొత్తం ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకోవాలి. నానబెట్టుకున్న రైస్ని మొత్తం కూడా ఇదే విధంగా గ్రైండర్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసి రుబ్బుకొని ఇలా ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకోవాలి. ఇలా బౌల్లోకి మొత్తం కలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టి ఒక నైట్ మొత్తం పులియబెడితే సరిపోతుందండి. లేదు 8 అవర్స్ వరకు ఇలా పులిసినా కూడా సరిపోతుంది. ఇది 8 అవర్స్ పులియడం వలన ఈ పిండి అనేది డబుల్ క్వాంటిటీలా అవుతుందండి. ఎర్లీ మార్నింగ్ మనం మూత తీసి చూసామంటే చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ పిండి అనేది డబుల్ క్వాంటిటీకి అయ్యి చక్కగా పులిసి ఉంది. చూస్తున్నారు కదా, మీరు మిక్సీ జార్లో రుబ్బుకున్నట్లయితే 2-3 ఐస్ క్యూబ్స్ కానీ లేదా కూల్ వాటర్ని కానీ యాడ్ చేసి రుబ్బుకుంటే సేమ్ ఇలాగే పులుస్తుందండి. ఇప్పుడు ఈ బాక్స్లోని పిండిని మనకు కావాల్సినంత పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకున్న తర్వాత ఆ పిండిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి చూస్తున్నారు కదా, వాటర్ మరీ ఎక్కువగా యాడ్ చేయలేదు, కొద్దిగా యాడ్ చేసి పిండి మరీ లూజ్గా కాకుండా చిక్కగా కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని ప్యాన్ని బాగా హీట్ చేయండి. ఇలా హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ తీసుకొని పెనంపై రుద్దాలి. స్టవ్ని మరీ హై ఫ్లేమ్లో ఉంచి దోశ వేస్తే సరిగా రాదండి, ఆ పిండి మొత్తం గరిటెకి అంటుకొని వస్తుంది. అందుకని చెప్పి స్టవ్ సిమ్లో ఉంచి దోశను వేయాలి. దోశ వేసిన తర్వాత మనం టర్న్ చేసుకోవచ్చు హై ఫ్లేమ్కి. సో ఈ విధంగా దోశని వేసిన తర్వాత 2-3 డ్రాప్స్ ఆయిల్ని స్ప్రెడ్ చేయాలి. ఆయిల్ వేసిన తర్వాత దోశని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇలా తయారైన దోశని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. దోశ చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు మీకు మరొక దోశని కూడా వేసి చూపిస్తాను.
చెప్పాను కదండి, దోశని వేసేటప్పుడు మంటని హైలో పెట్టకూడదు. దోశని వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని దోశ వేసిన తర్వాత మంటని టర్న్ చేసుకోవచ్చు. ఈ విధంగా దోశ వేసిన తర్వాత ఈ దోశపై మీరు కావాలంటే ఏదైనా వేసుకోవచ్చండి. ఆనియన్స్ కానీ, క్యారెట్స్ కానీ, మసాలా దోశ కానీ ఏదైనా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్, అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన అల్లం ముక్కలు కూడా వేశాను. చాలా అంటే చాలా బాగుందండి. ఇవన్నీ వేసిన తర్వాత దీనిపై కూడా 2-3 డ్రాప్స్ ఆయిల్ అప్లై చేసి దోశని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కాల్చుకొని, ఇంతకుముందు మనం దోశని ఎలా ఫోల్డ్ చేసి తీసుకున్నామో అదే విధంగా ఫోల్డ్ చేసి తీసుకుంటే సరిపోతుంది. చూశారు కదండి, అచ్చం హోటల్ స్టైల్లో ఉన్నట్లే ఉంటాయి మన దోశలు కూడా. చాలా అంటే చాలా బాగుంటాయి. అసలు దోశలు ఎంత క్రిస్పీగా, ఎంత క్రంచీగా ఉన్నాయో. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.